హాయ్. హలో. రీసెంట్‌గా కాదులెండి. కరోనా టైంలో ఒక ఆహ్, టైంలో నేను రామాయణం గురించి చదువుకున్నాను. ఆ రామాయణం చదువుతున్నప్పుడు నాకు ఒక విధంగా కుటుంబ వ్యవస్థ అంటే ఇది. కుటుంబానికి మనం ఎంత వాల్యూ ఇస్తే సొసైటీ మనకంత గౌరవిస్తది. మనం ఎంత రెస్పెక్టబుల్‌గా వాళ్ళని చూస్తే బయట ప్రపంచం కూడా మనల్ని అంత రెస్పెక్ట్ ఇస్తది అని చెప్పి నేను పర్సనల్‌గా నేర్చుకున్నానండి. సో, అట్ ది సేమ్ టైమ్ శ్రీరాముడి గురించి, సీతమ్మ వారి గురించి, లక్ష్మణుడి గురించి, హనుమంతుడి గురించి మనందరం కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి. అందుట్లో కొన్ని విషయాలు నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఆ వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ పెడతాను. డెఫినెట్‌గా వాచ్ చేసేయండి. మీకేమనిపించింది, మీరేమనుకున్నారో కూడా షేర్ చేసేయండి. సో, డెఫినెట్‌గా మిస్ చేయకుండా మాత్రం వాచ్ చేసేయండి. ఎందుకంటే మనందరం కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, మన లైఫ్‌లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. అప్పుడే మనం కూడా వాళ్ళలా ఆదర్శమూర్తులు కాకపోయినా కనీసం మనకు గుర్తింపు రావడానికి ఒక ప్రయత్నం చేసిన వాళ్ళమవుతాం. సో, గుర్తింపు అన్నది ప్రతి మనిషికి అవసరం. అది లేకపోతే జీవిత విధానమే ఒక విధానంలో చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తది. ఎందుకంటే చిన్న చిన్న పనుల్లోనే గుర్తింపు కావాలి అనుకుంటాం. అలాంటిది జీవితం గుర్తింపు లేకపోతే ఎలాగా? సో, అందుకే మరి ఇంకెందుకు ఆలస్యం వాచ్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఎవ్రీవన్.